అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు ఉండే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. ఈరోజు వర్షాలు కూడా ఈ నెలలో కూడా బాగా కురిసినాయి కాబట్టి కృష్ణా జలాలు అంటే హంద్రీనీవా కింద కావచ్చు, లేకపోతే హెచ్ఎల్సి కింద, లేకపోతే బోరు బావుల కింద కూడా ఇరువంతా కూడా ఏదో వరి పంట కావచ్చు, లేకుంటే ఇతరు మిర్చి ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకునే వారికి కూడా ఎరువులు కూడా కావాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. నైట్రోజన్ అంటే యూరియా, డిఏపి అనేది కూడా చాలా కూడా అవసరం కూడా ఈరోజు కూడా. అవి కానీ వేస్తే కనీసం ఎందుకంటే ఆలస్యంగా పెరగలేదు అవన్నీ పైర్లు, ఆ పైర్లు కూడా కొంచెం పెరిగి ఏమైనా కానీ దానికి ఫలాలన్నా అందిస్తాయని చెప్పి రైతులు ఎంతో కూడా కష్టపడి ఇవన్నీ కూడా ఎదురు చూసి ఎరువుల కోసం పోతున్నాడు. వరి నాట్లు కూడా పడుతున్నాయి, ముమ్మరం కూడా పడుతున్నాయి. యూరియా కానీ డిఏపి దొరుకుతుందంటే ఎక్కడ చూసినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. యూరియా లేదని నేను చెప్పడం లేదు, డిఏపి దొరకడం లేదని చెప్పలేదు, కానీ ఎంఆర్పి ధర 266 రూపాయల 50 పైసలకు అమ్మాల్సిన యూరియా బస్తా ధర ఈ పొద్దు 350-400 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో మాత్రమే రైతులకు దొరుకుతూ ఉంది. అలాగే డిఏపి కూడా అంతే, 1300-1350 రూపాయలకు దొరకాల్సిన బస్తా 1550-1600 రూపాయలకు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎరువుల అంగడి దగ్గరికి పోతే రైతాంగానికి మాత్రం మేము చెప్పినటివి మీ పాస్పేట్ ఇవన్నీ కూడా మీరు ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికి రానివి కంపెనీలు కూడా ఎక్కువ ధరలు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, కానీ వారు చూసి చూడనట్లుగా ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు కాబట్టి ఈ పరిస్థితి కూడా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీడు భూమి ఉన్నా వేయకున్నా కూడా మేము కేటాయించినాము 8.5 లక్షల ఎకరాలకు కావలసిన ఎరువులన్నీ కూడా, యూరియా కూడా మేము కేటాయించామని చెప్పేసి పైనుండే అధికారులు, రాష్ట్ర అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతూ ఉన్నాను సూటిగా, ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా? ఈ ఎరువులు ఎక్కడ పోయాయి? యూరియా ఎక్కడ పోయింది? మీరు కేటాయించారంటారే, ఎక్కడ పోయినాయి? ఏదైతే ఎరువులు మొదటి నుంచి కూడా ఎక్కువ కూడా అంటే ఎంఆర్పి ధరలకు మాత్రమే అమ్మే సంస్థలు, అంటే ప్రభుత్వ ఆర్గనైజేషన్, ప్రభుత్వం కింద పనిచేసే డిసిఎంఎస్ కావచ్చు, మార్కెట్ కానీ, సేవా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఏమైనాయి? ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. మేము ఫర్టిలైజర్ షాపుకి ఇచ్చినామంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఇక్కడే వాళ్ళే అక్కడక్కడ కూడా బినామీ ఎరువుల కేంద్రాలను కూడా తెరిచి దాన్ని కేటాయించినాము, దానికి పంపించినామని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అనేది కూడా ఈరోజు అమ్ముకుంటా అంటే ఎవరు కానీ లేదు. అధికారులు కూడా కుమ్మక్కైనారు, బహిరంగంగా చెప్తున్నారు వ్యాపారస్తులు. మేము వీళ్ళకి కావాల్సిన ప్రజాప్రతినిధులకంతా కూడా వారికి కావాల్సినంత కూడా మేము ఇచ్చేసాం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అందరికి కూడా మేము ఇచ్చేసినాం. మంత్రులకు, మంత్రికి కూడా ఇచ్చేసాం. మంత్రి ఆఫీసులోనే మాకంతా కూడా ఉన్నారు. కాబట్టి మేము ఆ సొమ్మంతా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మేము బ్లాక్లో అమ్ముకునే మమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కానీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల స్థాయిలో కానీ ఇంతవరకు సమీక్ష చేసుకోలేదు. ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 14 మంది ఎమ్మెల్యేలు, అంటే దాంట్లో 3 మంత్రులు ఉన్నారు, 2 ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్క సమీక్ష కూడా పట్టిన పాపాన పోలేదు. కలెక్టర్ గారు ఈ పొద్దు ఏదో మేల్కొన్నట్లుగా పేపర్లో, అన్ని పేపర్లో కూడా వచ్చేసింది. ఈరోజు మాకేం తెలియదు అని అంటారు. చూడండి ఎట్లా వచ్చినాయి, అన్ని దాంట్లో టోకన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారు అని చెప్పేసి వచ్చేసింది. జ్యోతిలోనే రైతుల గోడ అనేది కూడా మీకు పట్టిందా అని చెప్పేసి కూడా ఇంత పెద్ద ఆర్టికల్స్ జిల్లాలోనే వచ్చేసాయి. ఈనాడులో కూడా యూరియాకు రెక్కలు వచ్చేసాయని చెప్పేశారు. తర్వాత అలాగే ఇంకా చాలా కూడా యూరియా ఎత్తుకెళ్ళారని చెప్పి రాసేసిన ఆర్టికల్స్ కూడా వచ్చేసాయి.
అయినా కూడా ఎక్కడ కానీ అధికారులకు కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైతుల యొక్క సమస్యలు ఇంత అవస్థ పడతా అంటే నిద్ర లేకోకుండా చెప్పులు బ్యాగులు కూడా క్యూలో పెట్టి కూడా ఈరోజు DCMS అంట, మార్కెట్ అంట, సొసైటీల ముందర అంట కూడా నిలబడతా అంటే ఏమి కానీ చెప్పుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఇబ్బంది లేదు. ఈ జిల్లాలో ఇప్పటికే మేము అనుకుంటా ఉంటే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా ఇవి మాత్రమే జరిగినాయంటారు. ఇప్పుడు ఎరువుల మాఫియా, యూరియా మాఫియా, DAP మాఫియా కూడా ఈరోజు తయారైపోయి వీరి కనుసనలోని మాఫియాలన్నీ కూడా నడిచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికి కూడా 3.5 లక్షల ఎకరాలు బీడుగా ఉంది. మీరు 8.5 లక్షల ఎకరాలకు అయ్యేంత సాగుకు అయ్యేంత కూడా ఎరువులు మేము జిల్లాకు పంపించినాము, జిల్లాకు అలాట్ చేస్తాము అని చెప్పేవారు. ఈరోజు 3 లక్షల ఎకరాలు బీడు ఉన్నా కూడా ఎరువులు తక్కువ వచ్చినాయంటే ఎక్కడికి పోయినా ఎరువులు అని చెప్పి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా జిల్లా అధికారులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు ఉంది. ఈ మాఫియాలను అరికట్టండి. ప్రజాప్రతినిధులు తెలియకోకుండా ఎవరు కానీ అమ్మలేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎవరు ఎక్కడ పోయినా అందరికీ తెలుసు. ఈ జిల్లాలో ఎవరు డిస్ట్రిబ్యూటర్లు, ఎవరు అమ్ముతా అన్నారు, ఎక్కడ అమ్ముతున్నారని కూడా వ్యవసాయ అధికారులు తెలియకోకుండా ఉందా? కాబట్టి వెంటనే కూడా ఇవన్నీ చేయాలని చెప్పేసి కనీసం 25వ తేదీ ఈరోజు ఏదో DRC మీటింగ్ ఉందని చెప్పేసి ఎక్కడో అన్నారు. చాలా ఆలస్యంగా అయినా కూడా మేల్కొన్నారు. వెంటనే ఆ దాంట్లో అయినా కూడా చర్చించి వారిని ఎవరో శిక్షించి కావాల్సింది కూడా ఈరోజు ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ తరలించి ఇంకా ముఖ్యమంత్రి గారిని ఢిల్లీలో కేంద్రాన్ని అడిగినాం. అదనంగా ఎరువులు ఇంకా ఇమ్మని చెప్పి అడుగుతారు. ఈ ఎరువులన్నీ పోగొట్టేసి బ్లాక్ మార్కెట్ తరలించిన తర్వాత కాబట్టి వెంటనే చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.